హాయ్ హలో అండి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చూసారు కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీస్తున్నానండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఓపెన్ ఉండేది మన సైడ్ రావాలండి. మన ఎదురుగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా వస్తుంది. మనం ఇందాక బ్యాక్ పార్ట్ తీసాం కదా, బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ సంక పార్ట్ వచ్చేసి మన సైడ్ ఉండాలండి. నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. మొత్తం బ్యాక్ పార్ట్ సంక దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ చూసుకోవాలి కదా, ఇలా ఉక్స్ పట్టీ కాడి నుంచి చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా ఉక్స్ పట్టీ సైడు కొలత అనేది తీసుకోవాలండి. ఇక్కడ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని ఇలా రౌండ్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా. ఇది మన ఇష్టం అండి, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ ఇది. మళ్ళీ ఈ ఉక్స్ పట్టీ సైడే మనం కొలత అనేది తీసుకోవాలండి. కరెక్ట్గా ఈ ఎడ్జ్ వరకు కొలత తీసుకోవాలండి. డాట్కి ఒక 1/2 ఇంచి, ఈ షేప్ పట్టీ కాడి నుంచి ఇంకొక 1/2 ఇంచి తీసుకుంటే మనకి 4వ ఉక్స్ అనేది ఉంది కదా, 4వ ఉక్స్ దాకా కరెక్ట్గా వస్తుందండి. కరెక్ట్గా 4వ ఉక్స్ వరకు మనం కొలత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసి కొలత తీసుకోవాలండి. పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంత మనం లాక్కుండా నార్మల్గా మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ఇది ఇక్కడ నేను ఖర్చుతో కలిపి పెడుతున్నాను చూడండి మార్కింగ్. ఈ మార్కింగ్ని స్ట్రైట్గా చేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా గీసేసుకొని ఇటు సంక దగ్గర నుంచి షేప్ పట్టీ కాడి నుంచి సంక వరకు మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలండి. ఇది చూసారు కదా, ఖర్చు వదులుకోవాలండి. పైన 1/2 ఇంచి, కింద 1/2 ఇంచి వదులుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడి నుంచి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఫ్రంట్ అండి. మనం షేప్ డాట్ వదులుకుంటాం కదా, ఇలా ఇది ఓవరాల్గా మార్కింగ్ అయితే ఇలా వస్తుందండి. మన సైడ్ వచ్చేసి సంక పార్ట్ వస్తుంది, మనకు ఆపోజిట్ వచ్చేసి ఫ్రంట్ తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ అయితే నేర్చుకోవచ్చండి. బ్లౌజ్ కటింగ్ అర్థం కాని వాళ్ళకి కూడా చాలా క్లియర్గా అర్థమవుద్దండి నేను చెప్పేది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు నేను ప్రతిదీ కటింగ్ వీడియోస్ పెట్టేదానికి ట్రై చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం మైండ్ పెడితే ఈజీగా నేర్చుకోవచ్చండి బ్లౌజ్ కటింగ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇంతే ఇలా డాట్స్ వేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చండి మనం డాట్ కోసం. సింపుల్గా చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చేసుకోవచ్చండి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. సింపుల్గా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.